హక్కులు. నాల్గవ హక్కు, మీ భార్యతో తప్పు కనుగొనవద్దు. ఎవరికైనా లోపము కనిపిస్తే సరిదిద్దుకోడానికి ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి చాలా సుగుణాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తి యొక్క గుణాలను చూసి అవమానపరచకూడదు. ఇలా చేయాలి. భార్యలో ఎన్నో పుణ్యాలు ఉంటాయి. ఏ చిన్నపాటి అధర్మం వచ్చినా వాటిని ఉపేక్షించుకోవాలి. ప్రవక్త ఇలా అన్నారు, అందులో చెడు ఒకటి ఉంటే మరో మంచి కూడా ఉంది చూడండి. సేహ్ ముస్లిం. భర్త విశ్వాసాన్ని కాపాడడంలో ఆమె ఉత్తమ సహాయకురాలిగా ఉన్న ఈ గుణం ఇంకేమైనా తక్కువే కదా. లేకుంటే భర్త పాపం చేసి విశ్వాసాన్ని దెబ్బతీస్తే పరలోకం నాశనమైపోతుంది. సమాజంలో మగవాడికి గౌరవాన్ని పెంచేది తక్కువ పుణ్యమో, భర్త పిల్లలను చూసుకునేది తక్కువ పుణ్యమో. ఐదవ హక్కు, మనిషి ఏమి తింటాడో అదే తినాలి. భార్యకు మంచి ఆహారం కావాలనే ఉద్దేశ్యం ఏమిటంటే ఆమె తన స్నేహితులతో కలిసి తిని బాగా తాగింది. ఇది మానవ మర్యాద. ఆరవ హక్కు, మీరు ధరించే దానిని ధరించడం. అంటే తను వేసుకునే బట్టల విలువతో తన భార్యను కూడా ధరించాలి. ఏడవ కుడి, ఇంటిని విడిచిపెట్టవద్దు. ఎలాంటి నేరం చేయకుండా వారిని ఇంటి నుండి గెంటేయకూడదు. చిన్న విషయానికి ఇంటి నుండి బయటకు పంపకూడదు. అలాంటి మాటలు మానుకోవాలి మరియు విడాకులు తీసుకుంటామని బెదిరించకూడదు మరియు తీవ్రమైన బలవంతం లేకుండా విడాకులు ఇవ్వకూడదు. ఎనిమిదవ హక్కు, తల్లిదండ్రులను కలవకుండా నిరోధించకూడదు. ఏ కారణం చేతనైనా అత్తమామలతో భర్తకు సంబంధాలు సరిగా లేకపోయినా తల్లిదండ్రుల వద్దకు రాకుండా అడ్డుకోకూడదు. అది అతని హక్కు. తొమ్మిదవ కుడి, భార్య తల్లిదండ్రులు మరియు బంధువులకు చికిత్స చేయడం. భార్య తల్లిదండ్రులు మరియు బంధువుల పట్ల పరస్పర ప్రేమను పెంచుకోవడం కూడా ఒక సాధనం. కానీ ఆ కారణంగా ఒకరి స్వంత తల్లిదండ్రులు యొక్క హక్కులలో తగ్గింపు మరియు లోటు ఉండకూడదు.